అసలేం అర్థం కావట్లేదు అనుకుంటా. తన మొండితనం వల్ల తను కావాలని ఇక్కడే ఉండాలనుకుంటుంది. ఇది సరిపోదని అయ్యగారు గంటకి ఫోన్ చేసి ఈషా ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇక్కడ మన ఇంట్లో పెద్దమ్మ ఈషాని తరమేయాలనే ఉద్దేశంతో ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బుర్ర వేడెక్కి నా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. తిన్ను పడుతున్న కష్టం చూసి నాకు కష్టంగా ఉంది. ఓహోహోహోహో, చూసావా, మన సూర్యజానికి కష్టంగా ఉందంట, బాధ కూడా వస్తుందంట. చాలానా అన్నయ్య? ఉంది 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 కదా. నేను నిన్ను ఇండియా మ్యాప్ చేయమని చెప్పలేదు. ఉంది కదా. నువ్వు వాగుతున్నది ఆపకపోయావా నీ ఒళ్ళంతా వాచిపోతుంది. సరేనా? చెవ్వదులండి అన్న, నొప్పిగా ఉంది. అందుకే నేను మీ దగ్గర ముందుగానే చెప్పాను, సామధానం దారిలో వెళ్ళమని. ఏం వాగుతున్నావురా? నిజమేంటంటే మీకు నేను దారి మాత్రమే చూపించాను. సామధాన దండ వేదం. నేను చెప్పినట్టు చేశారంటే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఇలానే లోపల సాల్వ్ అవుతాయి. ముందు చేయాల్సింది శాంతంగా ఉండటం. ప్రేమతో పక్కన కూర్చొని మాట్లాడి సమస్యకైన పరిష్కారాన్ని వెతకాలి. మీరు మొదటి దారిని ఎంచుకోండి. అదేంటంటే వాళ్ళతో ఫ్రెండ్ అయిపోండి. ఓర్పుగా మెల్లిగా వదినికి అర్థమయ్యేలా చెప్పండి. అది ఈషా మేడంకి. నేను నిజమే చెప్తున్నానన్నా. మనం ఒకరిని కొట్టి బెదిరించి కావాలంటే కొట్టిని ఖాళీ చేయించొచ్చు. కానీ మీ విషయంలో మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తేనే మంచిది. నేను నిజం అంటున్నాను. ఇది బంటి ఇచ్చే గ్యారంటీ. అమ్మ చెప్పారు, అంట్లు తోమి కిచెన్ శుభ్రం చేసిన తర్వాత అప్పడంలా ఉంది కదే చపాతి, తిని తినే. గుడ్ నైట్. లేవండి, నాతో రండి. ఎక్కడికి? నాతో వస్తేనే కదా తెలుస్తుంది. రండి. కానీ సరళ ఆంటీ కిచెన్ లో చాలా పని ఉంది. అరే, వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఈ పనులు చూసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చెప్తున్నానో సైలెంట్ గా వినండి. పదండి. సరళ ఆంటీ కిచెన్ లో ఇదంతా మురిగ్గా ఉండడం చూస్తే గనక అయితే రారన్నమాట. నేను రాను. ఆలోచించుకోండి. ఆలోచించుకున్నాను. ఖచ్చితంగా రారా? తప్పకుండా రాను. అరే, రండి. రండి. కూర్చోండి, కూర్చోండి.
ఇదిగోండి తినండి. ఇలా ఒంటరిగా నాతో గడపడమా ఆశ్చర్యంగా ఉందే. మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని పెంచండి, అప్పుడే తను ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఏమైంది? హా, ఏం లేదు, ఇది కళా నిజమా అనుకుంటున్నాను. తినండి. నేను ఆకలితో ఉన్నానని తనకు తెలుసు అన్నమాట. నువ్వు కూడా తిను. ఈషా గారు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? పచ్చిమిరపకాయ ఏమైనా కొరికారా? నువ్వేమైనా నీకు మిర్చి వేయలేదంట. నా లైఫే కారంతో నిండిపోయింది. చూడు, ఈ పాస్తా ఎంత టేస్టీగా ఉందో, కానీ నేను ఇంట్లో చపాతీ చేశా కదా, అది చాలా దరిద్రంగా ఉంది. అవును కదా. నేను ఈ వంట వార్పులు కష్టం కాదు కదా, మరి ఇంత కష్టమని ఎప్పుడూ అనుకోలేదు. సర్లాంటి పాపం నన్ను చపాతీ మాత్రమే చేయమంది. నాకు అది కూడా చేయడం రాలేదు. కానీ నువ్వు చూస్తూ ఉండు, ఒకరోజు నేను తప్పకుండా వరల్డ్స్ బెస్ట్ చపాతీ చేస్తాను. తప్పకుండా. IAS అంటే అర్థమేంటో తెలుసా నీకు? ఎవరో కొన్న కళల్ని నాశనం చేస్తున్నావు నువ్వు. అసలు తెలుసా నీకు కష్టపడి చదవడం అంటే ఏంటో అని, సాధించడం అంటే ఏంటో తెలుసా? తిన లైఫ్ లక్ష్యాన్ని మర్చిపోయింది. ఇప్పుడు తిన జీవితంలో ఒకే ఒక పెద్ద లక్ష్యం ఏంటంటే చపాతీ చేయడం. బంటి సరిగ్గా చెప్పాడు. తినతో ఫ్రెండ్ అయి మన పనులు చేపించుకోవాలి. తిన జీవితానికి ఇవంతా సెట్టే కాదు, ఇక్కడి నుంచి పంపించాలి. తినేటప్పుడు తినడం మాత్రం మీదే ఆలోచన ఉండాలి. మిగిలిన విషయాల్ని మర్చిపోండి, సరేనా? ఇదిగోండి, తినండి. తినండి తినండి. మీరు ఆకలితో ఉంటారు కదా. చాలు, నువ్వు తిను. అది మీరు ఇంట్లో చపాతీ చేశారు కదా, అది తినిన తర్వాత తిండి మీద ఉన్న ఇష్టమే పోయింది. కడుపు నిండింది. अजब है कहानी, गजब है फसाना, है रिश्ता ये कैसा किसी ने न जाना, अलग है मिजाज एक दूजे से बिल्कुल, पर चल रहा कारवां, ये कारवां। एक है ज़मीन, एक है आसमां, दोनों से जुदा रहते हैं दोनों
నువ్వు రౌడీవే అయ్యుండొచ్చు, కానీ నీలో మానవత్వం కూడా ఉంది. నేను కష్టాలతో ఉన్న దారిని ఎంచుకున్నానని తెలుసు, కానీ ఈ ప్రయాణంలో మనిద్దరం స్నేహితులైపోతే అదే సర్దుకుంటుంది.